స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. గత కొంతకాలంగా మన ఏరియాలో ఈ టెంపుల్ ఆఫెన్సెస్ హౌస్ బ్రేకింగ్ చేస్తున్న ఒక ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అందులో మొత్తం 3 సభ్యులు ఉన్నారు. అందులో 2 సభ్యులు మన కస్టడీలో ఉన్నారు. మిగతా పర్సన్ గురించి కూడా మనం వెరిఫై చేస్తాము. వీళ్ళ పేరు ఒకరి పేరు గాంధారి సత్యం, ఇంకొక పేరు సయ్యద్ సమీర్. వీళ్ళు ఒక టీమ్ లాగా ఏర్పాటయ్యి ఈ ఐసోలేటెడ్ గా ఉన్న టెంపుల్స్ అండ్ హౌసెస్ ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు దాన్ని నైట్ పూట థెఫ్ట్ చేయడం వీళ్ళకి అలవాటు. మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు, తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతా ఉన్నాడు. డే అంతా కూడా వాళ్ళు రెక్కీ చేసుకొని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఐసోలేటెడ్ గా నైట్ ఎవరికి ఆడలేని టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని నైట్ కూడా వాళ్ళ అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ అఫెన్స్ చేయడం వీళ్ళకి అలవాటు. ముగ్గురు కలిసి చేసిన అఫెన్స్ ఉంది. సత్యం బయట ఉండి ఇంకొక 2 లోపల పంపించి చేసిన అఫెన్సెస్ ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే రామాయంపేటలో ఒకటి, సదాశివనగర్లో ఒకటి, రామాయంపేటలో మరొకటి, బిక్నూరులో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. కాకుండా కూడా చాలా టెంపుల్స్ కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. లోకల్ ఉన్న కుక్కలు మరవడంతో లేకపోతే ఎవరన్నా ఉలిక్కిపడి ఎవరంతో వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళు కొన్ని అఫెన్సెస్ మహారాష్ట్ర ఏరియాలో కూడా చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అవి ఫర్దర్ డీటెయిల్స్ మనం తెలియాల్సి ఉంది. వీళ్ళు ఈ మొదలించే కూడా మహారాష్ట్రలో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక మనం ఫర్దర్ గా మనం పోలీస్ స్టేషన్ తీసుకున్నప్పుడు అవి ఎక్కడ అనేది మనం చేస్తాము. ఈ ఎక్కడైతే మనకు 3 టెంపుల్స్ లో వీళ్ళు ఉన్నారు, ఆ టెంపుల్స్ యాజమాన్యం కూడా రీసెంట్ గా మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని అన్ని టెంపుల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మోటివేట్ చేయడంతో అక్కడ వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఇలా టెంపుల్ మొత్తం కూడా రికార్డ్ అవడంతో దొంగతనం మొత్తం బయటపడింది. అండ్ దాని తర్వాత ఈ అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళు లీడర్బోర్డ్స్ కనుక్కొని మొత్తం అంతా కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడంతో వీళ్ళని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఏఎస్పీ గారు అండ్ సిఐ దిక్కు అండ్ ఎస్హెచ్ఓ దిక్కు కూడా స్పెషల్ తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చేయడం కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో మొత్తం మనకు ఇప్పుడు మీరు చూస్తున్న వస్తువు కూడా వాళ్ళ దగ్గర 2 సామాను అండ్ సుమారుగా క్యాష్ 5,000 కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు దొంగతనానికి వాడిన ఆటో కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అండ్ మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తా ఉన్నాం. సో అందరూ టెంపుల్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. టెంపుల్ అఫెన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా టెంపుల్స్ లో నైట్ కూడా ఎవరు ఉండరు. సో సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు నిరంతరంగా ఒక పోలీస్ వాడు మీ ఇంటి ముందు ఉన్నట్టే లెక్క. కాబట్టి మిగతా టెంపుల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు, మీ టెంపుల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. అండ్ కొన్ని ఇళ్లలో కూడా ఎవరైతే వెల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగల్ని పట్టించడంలో చాలా ఎక్కువ. సో ఎంటైర్ ప్రాసెస్ లో చాలా కష్టపడి సీసీ కెమెరాలు పరిశీలించి వీళ్ళ లీడర్బోర్డ్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ రిమాండ్ చేసే ప్రాసెస్ లో ఎస్ఐ బిక్నూర్ అండ్ సిఐ బిక్నూర్ కూడా స్పెషల్ గా చాలా మంచి వర్క్ చేసినారు. సో కంగ్రాట్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. గతంలో మహారాష్ట్రలో ఒక 2 కేసులు అంటే తెలుస్తుంది. క్రైమ్ నెంబర్ ఇంకా మనకు తెలియదు. వాళ్ళైతే మన 2-3 క్రైమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అవి వెరిఫై చేస్తారు. సిఐఆర్ పోర్టల్ ఆపరేషన్ చేసిన తర్వాత సుమారుగా ఇప్పటి వరకు మన జిల్లాలో 3,862 ఫోన్లు పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం ఒక 150 ఫోన్లను రికవరీ చేసి వాళ్ళకి పబ్లిక్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ పోర్టల్ ఆపరేషన్ విధి విధానాలు ఆల్రెడీ కూడా మనం ఒక పీపీటీ ప్రెజెంటేషన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం. మొబైల్ పోయిన వెంటనే కూడా ఇమీడియట్ గా సిఆర్ పోర్టల్ లో దాన్ని రిపోర్ట్ చేస్తే అది మాకు ట్రేసబిలిటీ రిపోర్ట్ గా వచ్చేస్తే ఇమీడియట్ గా రికవరీ చేసే అవకాశం ఉంది. మనం లేట్ చేసి ఏంటంటే ఆ మొబైల్ మన బార్డర్ దాటి పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ మొబైల్స్ చిన్న మొబైలే కదా అని ఎవరు కూడా వదిలిపెట్టొద్దు. ఈ చిన్న మొబైల్స్ దొంగతనం చేసిన మొబైల్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ చిన్నదైనా పెద్దదైనా మీ మొబైల్ మీ దగ్గర నుంచి దొంగతనమైనా
పోగొట్టుకుపోయినా కూడా ఇమీడియట్ గా ఈ సిఆర్ పోర్టల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ 157 మొబైల్ ఫోన్స్ వర్త్ 25 lakhs మనం ఇవాళ రికవర్ చేయడం జరిగింది. మనం స్పెషల్ టీం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము ఈ సంవత్సరం మే నెలలో. అది ఏర్పాటు అయినప్పటి నుంచి సుమారు 938 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఇప్పటివరకు. అండ్ ఇంకా టీం వర్కౌట్ చేస్తూ ఉంది. ఇంకా కూడా కొన్ని మొబైల్ ఫోన్స్ వచ్చే అవకాశం ఉంది. కమిషనరేట్ తర్వాత మన డిస్ట్రిక్ట్ టాప్ పొజిషన్ లో ఉంది మొబైల్ ఫోన్ రికవరీలో. బట్ పబ్లిక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ యాజ్ ఐ సెడ్ మొబైల్ ఫోన్స్ తక్కువగా తీసుకుంటే నోకియా ఫోన్ పోయినా కూడా మీరు దాన్ని ఇమీడియట్ గా మాకు రిపోర్ట్ చేయండి. లేదంటే అవి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకపోతే దొంగలు ఎవరైనా యూజ్ చేసేసి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్. ఈ టీం అంతా కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తూ ఉంది. ఈ లాస్ట్ 5 months అయింది. 5 months లో ఆల్మోస్ట్ 938 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఫోన్స్ రాజస్థాన్ నుంచి, కొన్ని ఫోన్స్ యూపీ నుంచి, కొన్ని ఫోన్స్ తమిళనాడు నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది.